ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కాస్ట్యూమ్ వేసుకున్నాను. కాస్ట్యూమ్ గెటప్లో వచ్చేసాను. సో భయపడొద్దు, నా కాస్ట్యూమ్ చూసి చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ నా గెటప్. అడ్వకేట్గా చేస్తున్నాను దీంట్లో. ఫ్రెండ్స్ ఎలా ఉంది నా గెటప్? బాగుందా? ఇప్పుడే మేకప్ కూడా లైట్గా మేకప్ చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ చందుని. వెల్కమ్ టు చందు షో. ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఈరోజు ఒక ఓటీటీ మూవీకి షూటింగ్ కోసం వచ్చాను. దాంట్లో చిన్న క్యారెక్టర్ ఉంది, అది చేయడానికి పిలిచారు, వచ్చాను. సో ఇది వచ్చేసి షామీర్పేట దగ్గర ఏరియా. 7 o'clock కల్లా ఇక్కడ ఉండమన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయింది. నేను 5:30కి బయలుదేరాల్సి వచ్చింది, ఎందుకంటే లొకేషన్ కరెక్ట్గా తెలియదు. సో గూగుల్ మ్యాప్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్లాగ్లో షూటింగ్ విశేషాలు ఎలా జరుగుతుంది, ప్లస్ నా క్యారెక్టర్ ఏంటి అన్న తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి విరించి గెస్ట్ హౌస్. ఈ బిల్డింగ్ అంతా, ఈ బిల్డింగ్కి ఎదురుగానే ఇది స్టూడియో. ఇది వచ్చేసి ఫిల్మ్ స్టూడియో. ఇక్కడే అన్ని ఆల్మోస్ట్ సీరియల్స్ అవన్నీ జరుగుతాయి ఇందులో. ఇక్కడ లోపల టెంపుల్ సెటప్, కోర్ట్ సీన్, కోర్ట్ సెటప్ ఇవన్నీ ఉన్నాయట. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడము. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇది వచ్చేసి విరించి గెస్ట్ హౌస్. మీకు చెప్పాను కదా ఇందాక. దీనికి ఆపోజిట్గా ఇదే గెస్ట్ హౌస్, ఫిల్మ్ స్టూడియో. సో మనం లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఇది ఎంట్రన్స్. అంటే ఇక్కడ ఒకటి ఎంట్రన్స్, అక్కడ ఒకటి ఎంట్రన్స్, 2 ఎంట్రన్స్లు ఉన్నాయి ఇక్కడ. మంచి లొకేషన్, బాగుంది. సెటప్ అయితే బాగుంది. చూద్దాం ఇక్కడ లోపల ఇంకేమున్నాయి. టెంపుల్, ఇది టెంపుల్ లొకేషన్. లోపలికి వెళ్తే తెలుస్తుంది, గేట్లోకి ఎంట్రీ. ఎస్, ఇగో ఇది టెంపుల్. ఇది టెంపుల్ గేట్. ఇలాగ లోపలికి వెళ్తే టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ సీరియల్స్ ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సీరియల్స్ ఎక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట, షూటింగ్. సో ఇక్కడ నుంచి ఇది ముందుకెళ్తే ఈ ఓపెన్ ప్లేస్ టోటల్లీ బాగుంది. ఇప్పుడిప్పుడు ఇంకా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. అదిగోండి రోలరు బండి. సో ఇట్లా చూసేసి ఈ బిల్డింగ్ ఉంది చూసారా, ఈ బిల్డింగే. దీంట్లోనే పోలీస్ స్టేషన్, కోర్ట్ సెటప్, పోలీస్ స్టేషన్ కోర్ట్ సెటప్ అన్నీ ఉంటాయట. సో దీన్ని చూద్దాం లోపల ఎలా ఉంటుందో. మీ షూటింగ్ టైంలో ఎలా వెళ్తామో చూపిస్తాను నేను మీకు. షూటింగ్ టైంలో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఇది వచ్చేసి ఇగో ఇక్కడే నా బండి పెట్టాను ప్రస్తుతానికైతే. ఇది అండి బిల్డింగ్. ఇగో జైలు సెటప్. ఇది వచ్చేసి జైలు ఎంట్రీ సెటప్ అనమాట. జస్ట్ చూపించడానికి, మామూలుగా షూటింగ్లలో చూపించడానికి ఇలా పెడుతుంటారు. సో ఇదంతా సెటప్. లోపల వచ్చేసి కోర్ట్ సెటప్ ఉందట. సో ఇప్పుడిప్పుడు వస్తున్నారు ఒక్కొక్కరు. కారు వచ్చింది, ఇంతకుముందు కారు వచ్చింది. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో. చూసారు కదా, సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ నుంచి. సో మనం ఇక్కడ సైడ్ వచ్చిన లోపలికి వచ్చాము. బిల్డింగ్ కిందాక చూపించాను కదా, ఆ బిల్డింగ్ నుంచి లోపలికి వెళ్దాం. ఇది కోర్ట్ సెటప్ ఉంటుంది బిల్డింగ్. ఆల్రెడీ అంతా లొకేషన్ వచ్చేసారు. వచ్చేసి టోటలీ లైట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళది. సో ఇది ఎంట్రన్స్. ఇది పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ అండి. పోలీస్ స్టేషన్ సెటప్ ఇది. టోటల్లీ పోలీస్ స్టేషన్ సెటప్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కూర్చోవడం. ఇవి జైలు. జైలు సెటప్ అనమాట ఇది మొత్తం. సో ఇది పోలీస్ స్టేషన్ అండ్ జైలు సెటప్ లొకేషను. ఇక్కడ నుంచి ఈ డోర్ నుంచి లోపలికి వెళ్తే మనకు కోర్ట్ సెటప్ వస్తుంది. మొత్తం చీకటి ఉంది, ఇంకా లైట్స్ వేయలేదు. లైట్స్ వేసిన తర్వాత ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను.
ఓకే ఫ్రెండ్స్, కొంచెం వెళ్తురు అయినాక లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కొంచెం బయటకు వచ్చాము మనం. మళ్ళా ఇక్కడ చుట్టుపక్కల ఇంకేం లొకేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ వ్యాన్స్ పెట్టారు, పార్కింగ్, ప్రొడక్షన్ వ్యాన్స్ అవన్నీ. లైట్ డిపార్ట్మెంట్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ పెద్దగా ఇటు సైడ్ ఏం లేవు. ఇది ఒక ఇల్లు. అండ్ ఈ లొకేషన్ దీని పక్కనే విలేజ్ లొకేషన్ సెటప్ బాగుంది. విలేజ్ లొకేషన్, ఇక్కడ కూడా షూటింగ్స్ బాగా జరుగుతాయి. అంటే గేట్ ఇంకా బంద్ చేసింది, తెరవలేదు. పొద్దున్న కదా షూటింగ్ కూడా ఏం లేనట్టున్నాయి. ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడు, బండి, ఎడ్ల బండి లాగా, కుర్ర బండి, ఇల్లు, ఇక్కడో ఇల్లు, బ్యాక్ ఒక ఇల్లు ఉంది. మండువాలు అంటారు కదా, అలా మండువా స్టైల్లో ఉందన్నమాట. లోపల ఎలా ఉంటుందో ఒకసారి లోపలికి తెరిచిన తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇటు పక్కన బాయి, తోటలాగా చాలా బాగుంది. అటుకెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం. అసలు యాక్చువల్లీ ముందుకెళ్తే తెలుస్తుంది కరెక్ట్గా ఏం సంగతి అన్నది. ఇటుకెళ్ళి చూసి రోడ్డు కూడా వేశారు, బాగానే వేశారు. ఇంతకుముందు ఇంట్లాగా లేకుంటే ఇంతకుముందు చాలా కష్టంగా ఉండే, నడవడానికి కూడా కష్టంగా ఉండే అనమాట. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్లో వెళ్తే మనకు ఆ ఎంట్రన్స్, దీని ఎంట్రన్స్, ఇంకో ఎంట్రన్స్ ఉంటుందంట. సో చూద్దాం అది కూడా తెరిచిందా లేదా. ఒకవేళ తిరగకపోయినా కానీ ఆ ఎంట్రన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇటుకెళ్ళి ముందుకు వెళ్తే విలేజ్ అనమాట. టోటలీ ఇది ఒక ఊరు. ఏ ఊరో తెలీదు, ఊరి పేరు తెలీదు, ఏ ఊరు. ఇక్కడ నుంచి ఈ రోడ్డు కూడా లోపలికి వెళ్తే ఊరంట. ఏదో ఊరు ఉందని చెప్పారు. అమ్మా, ఏ ఊరమ్మా ఇది? కోటాయిపాలెం అంట ఊరి పేరు. ఏమో, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. సో ఇది ఇంకో ఎంట్రన్స్, కోటాయిపాలెం ఇంకో ఎంట్రన్స్. ఇది సూపర్గా ఉంది కదా ఇల్లు. లొకేషన్ లోపలికి వెళ్దాం. గేట్ తెరిచే ఉంది. తోట, వావ్, సూపర్గా ఉంది. ఇది లొకేషను. సో చెట్టు, వావ్, కలర్స్, రెడ్ కలర్ పూలు, మొత్తం అరటి తోటలాగా లొకేషన్. కిందన్ని పూలు పడ్డాయి. ఎంత అందంగా ఉంది అంతే. లొకేషన్ సూపర్గా ఉంది. తాళాలు వేస్తుంది. షూటింగ్ టైంలో తెరుస్తారేమో. ఇక్కడ షూటింగ్ ఇస్తుంటారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఫ్యాంటాస్టిక్. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏముందో చూద్దాం. బ్యాక్ ఇటుకెళ్ళి ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ గుండా చూడాలి ఎట్లా ఉంటుందో. అన్నా షూటింగ్ ఎవరైనా అడుగుతున్నారు, తను షూటింగ్కి వచ్చాము అంటే అలాగా. ఇక్కడ బెదురుగా తోట ఉందండి, సూపర్గా ఉంది తోట. మామిడి తోట అనుకుంటాను, మామిడి తోట. ఈ ఎంట్రన్స్ దగ్గర బాత్రూమ్స్ వచ్చే వాళ్ళకి అనుకుంటా. సో ఇది ఇంకో హౌస్ అనమాట, ఎంట్రన్స్ ఇంకో లొకేషన్కి. సో దీంట్లో 1, 2, 3 మొత్తం 3 గేట్స్ లాగా ఉన్నాయి. 3 గేట్స్, 3 లొకేషన్స్, 3 హౌసెస్ లాగా చూపించవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ లాగా ఇట్లా చూపించేసి, ఇది ఇల్లు, ఇటు సైడ్ ఇది, ప్లస్ ఇక్కడ లోపల ఇంకో ఇల్లు ఉన్నట్టు అరటి తోట ఉంది. ఇక్కడ సైడ్ ఒక ఇల్లు ఉంది, వరండా లాగా. సూపర్. మంచి మూవీస్ ఏదైనా మూవీస్ కూడా ఇక్కడ జరుగుతాయి అనుకుంటాను బాగా. సో ఇది ఇలా ఉంది. సో ఇట్లా వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఇందాక చూసాం కదా,
ఇంకో ఎంట్రన్స్, ఇది ఇంకో ఇల్లు. ఓ చాలా బాగుంది. మళ్ళీ మనము వెళ్తాము మన లొకేషన్ దగ్గరికి. ఏదైతే కోర్ట్ సీన్ అన్నాను, కోర్ట్ లొకేషన్ అని చెప్పాను, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్దాము. వెళ్తురు వచ్చింది కదా కొంచెం అన్న, అక్కడ ఏమన్నా కనబడుతుందో చూపిస్తాను లోపలికి వెళ్ళి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లొకేషన్. బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, ఈ లొకేషన్ మీకు ఇందాక చూపించాను కదా, చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఇదే లొకేషన్లో ఎక్కువ సీరియల్స్, సినిమాలు కూడా బాగా జరుగుతాయి ఈ లొకేషన్లో షూట్. సో మనం గేట్ బయటకు వచ్చాము, బ్యాక్గ్రౌండ్లో సూపర్గా కనబడుతుంది కదా. యా, ఇదే అండి లొకేషన్. సో ఇట్లా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లొకేషన్. ఈ ఊరు నుంచి, ఇది ఊరు ఏరియా చెప్పాను కదా, ఈ ఊరికి వెళ్తే కుట్టయ్యపాలెం ఊరు. జనాలు బాగానే ఉన్నట్టున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందుకెళ్తే ఏముంటుందో చూపిస్తాను. కోర్టు వీలైతే ఒకవేళ లైటింగ్ ఉంటే కోర్టు లొకేషన్ కూడా చూపిస్తాను. మీకు కొంతమంది ఆర్టిస్టులను చూపిస్తాను. వైభవ్ గారు అని మన టీవీ ఆర్టిస్ట్, ఆయన కూడా ఇందులో యాక్టింగ్ చేస్తున్నారు. ఇంకా బాహుబలి ఫేమ్ తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆయన కూడా. ఇప్పుడు మీకు వైభవ్ గారిని చూపిస్తాను. ఈయన వైభవ్ గారు టీవీ ఆర్టిస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కాస్ట్యూమ్ వేసుకున్నాను, కాస్ట్యూమ్ గెటప్లో వచ్చేసాను. సో అందరూ టిఫిన్స్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో భయపడొద్దు, నా కాస్ట్యూమ్ చూసి చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ నా గెటప్, అడ్వకేట్గా చేస్తున్నాను దీంట్లో. సో ఎలా ఉంది? కళ్ళు కూస్తున్నాయి స్పెట్స్ పెడితే. ఫస్ట్ టైం వేస్తున్నారు అడ్వకేట్ గెటప్. సో మిగతా ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఎలా ఉంది నా గెటప్? బాగుందా? ఇప్పుడే మేకప్ కూడా లైట్గా మేకప్ చేసుకున్నాను. మేకప్ చేసుకుని టిఫిన్ చేయాలి, టిఫిన్ చేద్దాము. అదిగోండి అక్కడ అందరూ టిఫిన్ చేస్తున్నారు, మనం కూడా చేద్దాము వెళ్ళి. రెడీ చేస్తున్నారు అంతా, లొకేషన్ అంతా సెటప్ లోపల అంతా రెడీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక కోర్ట్ సీన్ ఒకటి లోపల జరిగింది, చాలా బాగా వచ్చింది. ఇంకా వేరే క్లోజ్ షాట్స్ జరుగుతున్నాయి లోపల. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ వేరే షాట్స్ జరుగుతున్నాయి, క్లోజ్ షాట్స్. 9 ఉన్న షాట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో చాలా బాగా వచ్చాయి. సబ్జెక్ట్ చూస్తుంటే అంటే జస్ట్ విన్నదే 2-3 డైలాగ్స్ అయినా కానీ వింటూ ఉంటే కొంచెం సబ్జెక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూడాలి తెర మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఓకే, షూటింగ్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ నైట్ అవుతుండొచ్చు, 9-10 వరకు అవుతుంది అని తెలిసింది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ ఇంకేం రాలేదు మాకు ఎప్పటి వరకు ఉంటుందో అన్నది. ఇంకా నాకు కూడా డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు. సో చూడాలి, డైలాగ్స్ జరుగుతాయి ఉన్నాయో లేదా, లేకుంటే మనది ప్రేక్షక పాత్రన, దాన్ని బట్టి ఉంటుంది ఎలా ఉంటుందో. బట్ ఇప్పటివరకు బాగానే జరిగాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీ వీడియో చూసారు కదా, షూటింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో అంటే నాకు షూటింగ్ ఇంకా ఉంది, బట్ ఇక్కడ వీడియో ఎక్కువ తీయలేకపోతున్నాను కాబట్టి ఈ వీడియో ఇక్కడికి స్టాప్ చేసి నెక్స్ట్ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ చందు షోని మీరు చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.
కుప్పలు కుప్పలుగా